సర్వసిద్ధి వెంకటేశ్వరాయ నమః. ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి చెప్పుకుందాం. నవంబర్ ఆఖరి వారం నుంచి 2026 మార్చి వరకు చూసుకుంటే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఇప్పుడు కేతువు, శని, శుక్రుడు, బుధ గ్రహాల వల్ల మాకు బాగా అనుకూలంగా ఉంది. వాటి వలన ఏంటంటే కేతువు వలన శుభం, మంచి ఫలితాలు, ఆటంకాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అలాగే శని వలన ఆరోగ్య లాభం, ఇంతకుముందు అనారోగ్యంగా ఉన్న ఇప్పుడు లాభపడతారు ఈ 3 నెలల్లో. అలాగే మనసుకు ఆనందంగా కూడా ఉంటుంది అంటున్నారు. అలాగే శుక్రుడి వల్ల భార్యాపిల్లలకు మిశ్రమ ఫలితాలు, పర్వాలేదు, బెస్ట్. అలాగే అధిక ఖర్చులు, శుభకార్యాలు ఉంటాయి ఈ 3 నెలలు 4 నెలలు. అలాగే బుధుడి వల్ల వ్యాపారంలో, చదువులో మీరు శ్రద్ధ పెట్టారంటే మంచి విజయం సాధిస్తారు. ఫిబ్రవరి మార్చిలో బాగా పుంజుకుంటారు. అప్పుడు బుధగ్రహం బాగా అనుకూలంగా ఉంది. అలాగే మన రవి, రాహు, గురుడు, శుక్రుడు వల్ల కొన్ని దోషాలు ఉన్నాయి. వాటికి మీరు శాంతులు చేసుకోండి. అదేమిటంటే రవి గ్రహం వలన గవర్నమెంట్ పనుల్లో కొంత ఆలస్యం అవుతుంది. గవర్నమెంట్ పనులు ఆలస్యం, గవర్నమెంట్ ఉద్యోగాలకి వెళ్తే కొద్దిగా నిరుత్సాహం కలిగే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, సూర్య నమస్కారం చేసుకోండి ప్రతిరోజు. అలాగే రాహు వలన దూర ప్రాంత ప్రయాణాలు కొద్దిగా ఆటంకం కలిగే అవకాశాలు ఉంటాయి. వాటికి ఏంటంటే దుర్గాదేవి ఆరాధన చేసుకోండి ఉదయం పూట. అలాగే గురుడి వల్ల కొద్దిగా సంపదలకి కొద్దిగా నష్టం జరిగే అవకాశం ఉంది. వారికి ఏంటంటే గురువులు, పెద్దలు, తల్లిదండ్రులకు చక్కగా వాళ్ళని శ్రద్ధగా చూసుకోండి. అలాగే శివుడికి, గురు రాఘవేంద్ర స్వామికి శుభదర్శనం, నవగ్రహ ప్రదక్షిణ. గురు రాఘవేంద్ర స్వామి ఉన్నాడు కదా మంత్రాలయం, ఒకసారి దర్శనం చేసుకోండి. అలాగే కుజుడు వల్ల అన్నదమ్ముల వలన, భూముల వలన, గృహం వలన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. మీరు మార్చి వరకు వాటిని వాయిదా వేసుకోండి. తర్వాత అప్పుడు వచ్చే రాశి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే ఈ పరిహారాలు చేసుకోండి. మిగతా గ్రహాలతో, అన్ని గ్రహాలతో కలిపి చూసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ దైవ కృప మీకు ఎప్పుడు ఉండాలని మేము మనసారా కోరుకుంటున్నాం. ఓం శాంతి శాంతి శాంతి.